దేవుని యొక్క మహదైశ్వర్యమును బట్టి ఈ 8వ దిన మండల కాలములోకి ప్రవేశించిన మనము క్రీస్తు ప్రభువారి యొక్క శిలువ ధ్యాన దినములలో 7 దినములను సంపూర్ణముగాను ఒత్తిడి లేనటువంటి అపవాది యొక్క తంత్రములను వ్యర్థములను ప్రార్థనా శక్తితో త్రొక్కి వేయుటకు గల శక్తిని మన అనుగ్రహింపజేసిన ప్రభు యొక్క ప్రియ పరిశుద్ధ సంఘమైన మీకు మహిమ గల దేవుని ఆశీర్వాదము నిండుగా మెండుగా తోడైయుండుగాక. ఆమేన్. దేవుని యొక్క మహాఘనమైన కృప ద్వారా నేటి దిన వాక్యమును ధ్యానము చేసుకుందాము. పరిశుద్ధ లేఖన భాగముల నుండి భక్తుడైన మోషే రాసిన సంఖ్యాకాండము 21వ అధ్యాయము 8వ వచనము నుండి చదువుకుందాము. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరువబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకులని మోషేకు సెలవిచ్చెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడవును మహాగణుడైన మా దేవ, సమస్త జ్ఞాన సంపన్నులవు మీరు, స్థల జ్ఞాని అయ్యున్న మీరు, నేను నిలిచి ఉన్న స్థలమునందు నీ ఆత్మ ప్రభావమును ఉంచి వేయండి నాయన. మాట్లాడు వాడవు నీవు కాదు నేను అన్నాడు కనుక మీరే నీ బిడలైన వారితో మాట్లాడండి. నీ బిడలైన వారికి నీ ఆత్మ బలమును సంపూర్ణ ఆశీర్వాదమును అందింపచేయండి. మహిమకరముగాను మేలుకరముగాను ఆశీర్వాదకరముగాను వినవలసిన, ధ్యానించవలసిన, అప్పగింపవలసిన సంగతులన్నిటినీ మీరే మాకు బయలుపరచి దీవించి మహిమ పొందుమని నిజవాక్యమును నిత్య జీవవాక్యముగా వెలిగిన యేసు నామములు వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని యొక్క ఆశీర్వాదము, మహోన్నతుడకు దేవుని యొక్క కృప సమాధానము ఈ దినము వాక్యం ఆలకించుటకు వచ్చిన మీకు నూరింతల ఆశీర్వాదమును తండ్రి దయచేయును గాక. ఆమేన్. ప్రభువు నందు దేవుని ప్రియబిడ్డలారా, ఈ దినమున దైవ జనులు ఈ పరిశుద్ధ వాక్యమునకు పెట్టినటువంటి పేరేమిటనగా విషపు కాటు అపవాది వేడు. ఏమిటండి ఇది? విషపు కాటు, అది అపవాది యొక్క వేడు. మనము పద్యము చెప్పుకుంటాం ఏమని? సాతాను సర్పమా సర్వకార్యముల యందు శ్రమలతో కూడినటువంటి చావు నీకు. నరులను బాధించిన అప్పుడల్లా వ్రాతలో రాయబడినటువంటి శిక్షలు పైన పడును నీకు. చాలు. దేవుని ప్రియబిడ్డలారా, ఇక్కడ మనము చూసినట్లయితే సంఖ్యాకాండమునందు ఒక వరుస క్రమాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. నిర్గమకాండమునందు సుమారు 30 లక్షల మంది ప్రజలుగా సిద్ధపడి ప్రయాణము ప్రారంభించిన ఇశ్రాయేలీయులైన వారు ఈ యొక్క పరిశుద్ధ అరణ్యములోనికి, సీనాయి పర్వత అరణ్య ప్రాంతములోనికి చేరినప్పుడు అక్కడ ఉన్న తాపకరమైన సర్పములన్నీ వీరి మీద ఏం చేసినాయి? దాడి చేశాయి. దాడి చేసి ప్రతి ఒక్కరిని ఏం చేసాయట? కాటు వేసాయట. ఒక్క మోషేను తప్ప మిగిలిన వారందరినీ సర్పాలు ఏం చేసినాయి? కాటు వేసినాయి. యెహోషువ కూడా వీలైతే. మీరు ఒక మాట గమనించారా? దేవుని ప్రజలకు ఇశ్రాయేలీయులను దేవుడు నడిపించుటకు సంకల్పించి నీవు ఈ ప్రాంతము గుండానే ఇశ్రాయేలీయులను తీసుకుని రావాలని చెప్పాడు. నిజమే.
ఆ ప్రకారమే మహాభక్తుడైన మోషే కూడా వీరిని ఆ ప్రాంతము గుండా తీసుకుని వచ్చారు. దైవ వాక్యము చేత నింపబడిన దేవుని బిడ్డలారా, ఒక సప్తముఖమైన సందర్శనీయ సందేశమును మనము విన్నట్లయితే, భక్తుడైన మోషేకు యెరూషలేము పట్టణమంతా కంఠోపాఠముగా ఉన్నదంట. ఏమిటండి దాని అర్థం? ఏమిటంటే ఐగుప్తు దేశము నుండి కానాను దేశము వరకు ప్రయాణము చేసే ప్రతి దారి ఎవరికి తెలుసు? మోషేకు తెలుసు. ఎందుకు అనగా భక్తుడైన మోషే గొప్ప నైపుణ్య కళాకారుడై ఉన్నారు. యుద్ధ నైపుణ్యములోను, లేక ఈ యొక్క ఐగుప్తు దేశమును నిర్మించుటలోను, లేక ఐగుప్తు దేశము యొక్క సైన్యాన్ని సిద్ధము చేయటములోను, విద్యా ప్రావీణ్యతలోను, అన్నిటిలోనూ సిద్ధహస్తులు భక్తుడైన మోషే. ఇతని కథ ఐగుప్తు దేశమును నిర్మాణము చేస్తూ ఉన్నప్పుడు, ఇతని సారథ్యములో నిర్మాణము జరుగుతున్నప్పుడు, ఏ ఏ ప్రాంతముల నుండి ఏ ఏ ఈ యొక్క వస్తువులను తీసుకొచ్చి నిర్మిస్తే ఐగుప్తు దేశము చెక్కు చెదరని దాని వల్ల నిలిగి ఉంటుందో అటువంటి ప్రాంతాల నుండి మోషే ఏం చేసేవారంట? వస్తు సముదాయాలను తెప్పించేవారట. ఎందుకంటే ఇతను ఎవరు? యువరాజు. అలాగున అన్ని చుట్టుపక్కల నలుదిక్కులు మోషేకు ఏమై ఉన్నది? ఆయన యొక్క దృష్టిలోనే కనుచూపు మేర వరకు ఎన్ని ప్రమాదాలని కూడా గమనించగలిగే జ్ఞానాన్ని దేవుడు మోషేకి ఇచ్చారు. కానీ దేవుడు 40 దినాల్లో చేసే ప్రయాణాన్ని 20 రోజుల్లో కూడా పూర్తి చేయగలిగే అంత సత్తువ ఉన్న మోషేకు అప్పగించిన దేవుడు 40 సంవత్సరాల ప్రయాణాన్ని ఎందుకు కోరుకునేలా చేశారు అంటే, నీ చిత్తమే సిద్ధించును దాకా. ఎందుకనగా మోషే తనను తాను అప్పగించుకునే విధానములకు వచ్చేసరికి ఇతడు గొప్ప మాటకారి. మోషే ఎవరంటండి? మంచి మాటకారి. ఎందుకు అంటే మోషే చెప్పినప్పుడు చెప్పినట్లుగా అవి జరిగేవట. దేవుని ఎదుట మాట్లాడగలిగే జ్ఞానమును, శక్తిని దేవుడు మోషేకి ఇచ్చారట. ఐగుప్తు దేశమును తన వాక్కుతోని నడిపించగలిగేంత సామర్థ్యమును మోషేకు ప్రభు ఇచ్చారట. అంతకెందుకు ఫరో యొక్క గుర్రాల విషయంలో కూడా మోషే జ్ఞానమే పనిచేస్తుంది. ఎందుకు అంటే ఐగుప్తు దేశాన్ని తిరుగులేని శక్తిగా మలచటానికి మోషే అన్ని విధములైనటువంటి జ్ఞానములను సంపాదించుకున్నాడు. ఉన్న కాలములో 40 సంవత్సరాలు ఉన్నాడు మోషే. ఆ 40 సంవత్సరాల్లో ఏమేమి తెలుసుకోవాలో తెలియజెప్పాలన్నీ మోషే పొందుకున్నాడు. అటువంటి మోషే దేవుడిని, నాయన ఇలా వెళ్ళిపోతే తొందరగా వెళ్ళిపోవచ్చు కదా, అటుపక్క సముద్రం ఉంది, పర్వతాలున్నాయి, అడవులున్నాయి, విష సర్పాలున్నాయి, కాటు వేసే గర్జించు మృగాలున్నాయి, ఇవన్నీ అవసరమా అయ్యా అని ప్రభువును మోషే ప్రశ్నించలేదు. కారణం ఏమిటి అంటే ప్రభువుకు తను అప్పగించుకున్నదలాగా నేను నోటి మాంద్యము గలవాడను. ఆ విధము తను ప్రభువుకు తన మాటను అప్పగించాడు కాబట్టి దేవుడు తన నోరుకు నోరుగా పనిచేశాడు. అందువలన ప్రభు ఏది చెప్తే ఆ పని చేసేవాడు మోషే. ఇప్పుడు మనం చూసినట్లయితే సీనాయి అరణ్యములోనికి వీరు వచ్చినప్పుడు అది దేవుని యొక్క అరణ్యము కనుక, హోరేబు పర్వతము అనగా దేవుని పర్వతము, సీనాయి పర్వతము కనుక దేవుడు ఎవరు అంటే పేతురు భక్తుడు రాస్తాడు, సమీపింపరాని తేజస్సు అని రాశాడు. ఆయన ఎద్దకు వెళ్ళాలి అంటే ఎన్నో దాటుకుని వెళ్ళాలి. అలాగనే దేవుని ప్రశస్త స్థలముకు సీనాయి అరణ్యము యొద్దకు వెళ్ళాలి అన్నా సరే కొన్ని అడ్డంకులను దాటుకుని వెళ్ళాలి. విషపూరితమైనటువంటి మొక్కలున్న అరణ్యమది, విషపూరితమైన జంతువులున్న అరణ్యమది, విషపూరితమైనటువంటి సర్పములు, వన్య ప్రాణులు సంచరించు స్థలమది. ప్రభు ఆ ప్రాంతం మీదగా ఎందుకు నడిపించాలని ఆశపడ్డారంటే, బయట ఒక మాట యూట్యూబ్ లో చూసా, ఏంటంటే నీ దేవుడు కాపాడాలని ఇష్టపడినప్పుడు ఎందుకు శ్రమ పెట్టి అంతమంది యొక్క హతమును చూడవలసి వచ్చింది అని ఒక ఆయన చెప్పారు. దానికి
ఎవరైనా సమాధానం చెప్పారో తెలియదు కానీ నాకు అర్థమైన విధానం చెప్తున్నాను. తనకు కుమారునిగా ఉండడం ఏ తండ్రికి ఇష్టముండదు. ఎలా ఉండాలంట? యోగ్యునిగా ఉండాలి, వారసునిగా ఉండాలి, బాధ్యత పుచ్చుకునేవానిగా ఉండాలి. అప్పుడే వాళ్ళు ఏమవుతారు చెప్పండి? నీవు నీ తండ్రికి తగిన సుతుడవు కాగలవు. ఇక్కడ మనం చూస్తే మీకు అందరికీ తెలుగు బాగొచ్చు, చదువుకున్న వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇక్కడ పుత్రుడు అంటే ఏంటండి? మరియమ్మ గారు పెదాలు కదిలిస్తారు తప్ప నోట్లోని మాట మాత్రం బయలుదేరు. పుత్రుడు అంటే ఏంటి? ఉన్నామ నరకము నుండి తండ్రిని తప్పించేవాడు. ప్రియులారా, తన తండ్రి ఎటువంటి స్థితులైతే లోక స్థితుల్లో మిగిలిపోయి ఉన్నాడు, దేని ద్వారా తన ఘనత ఈ లోకములకు చేరలేదు, ఆ స్థితుల నుండి తన తండ్రిని తప్పించి ఒక మాదిరి కలిగినటువంటి ఉన్నత స్థితిలో ఉంచేవాడు ఎవరై ఉన్నారట? పుత్రుడు అయి ఉన్నారు. దేవుని పుత్రులుగా మనమందరము యేసు క్రీస్తు తండ్రికి విధేయుడయ్యారు. అందుకే నా ప్రియ కుమారుడు అన్నారు. ఎందుకంటే తండ్రి సృజించిన ఆదాము పాపములో పడినప్పుడు ఆ నిందంతయో తండ్రి మోస్తుండగా కుమారుడు ఏం చేశారంట? ఆ నింద మీది కాదు, నేను శిలువ మీద భరిస్తానని ప్రభు ఒప్పుకోగలిగిన వారై ఉన్నారు. ఇప్పుడు మనకు చూసినట్లయితే యెరూషలేము సర్వదేశములకును ఏమై ఉన్నది? ఆభరణమై ఉన్నది. ఆ యెరూషలేములోనికి ప్రవేశించాలి అంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళేవాడు పరిశుద్ధుడై ఉండాలి. ఇక్కడ మనము కాసేపు ఈ విషయములను చూసినప్పుడు ఇక్కడ చేరారు. ఎక్కడికి? అరణ్యంలో చేరినప్పుడు వీరికి ఏం కాటేసినాయి అంట? సర్పాలు కాటేసి. నాకు పాముల స్టోరీలు అంటే చాలా ఇష్టం, అందుకే నేను మా బౌల్స్ వచ్చి కూర్చున్నాం అన్నాడా. దేవుని ప్రియలారా, అప్పుడు ప్రభువును వేడుకున్నప్పుడు ప్రభు అంటాడు, నువ్వేం చేస్తావు అంటే ఒక తాపకరమైన ఇత్తడి సర్పమును నువ్వు చేయించి దానిని ఆ ఇశ్రాయేలు ప్రజలైన వారి ఎంత ఒక కర్రకు పెట్టి నువ్వు దాన్ని నిలబెట్టినట్లయితే దానిని ఎవరైతే చూస్తారో వారు ఏమవుతారు? బ్రతుకుతారు. మన అయ్యగారు ఒక మంచి మాట రాస్తారని తెలుసా? ఆయనను చూచినంతాయు సరియౌ మిత్రోదారంభో మైత్రితో పారమార్థికమైన మాటల్ వాచింతు మిత్రోదారంభో. చాలు. ఆయనను చూచిన అంతయు సరియౌను. ఆ దినమున ఏ రీతిగా ఇత్తడి సర్పము ఆ స్థలములో ఆ కర్రకు వేలాడదీయబడి ఉన్నదో ఆ రీతిగానే సిలువ నాగులకు ప్రభువు కూడా కల్వరి గొల్గోతా మీద ఆయన ఎలా ఉన్నారంట? వేలాడదీయబడి ఉన్నారు. ఆయనను చూసిన పేతురుకు రక్షణ వచ్చిందా లేదా? అలాగనే ప్రభువు యొక్క వాక్యమును బట్టి చూస్తే పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మహాగణుడిలో భక్తుడైనటువంటి దేవదేవుడు వ్రాయిస్తున్న పరిశుద్ధ సత్యమును 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము, సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెలితనమే గాని రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి. ప్రియులారా, చూసినట్లయితే దేవదేవుని యొక్క ప్రియ సంఘమైన మనకు ప్రభువు బయలుపరుస్తున్నారు. ఒక ప్రక్క సర్పపు కాటుతో వారందరూ ఏమైపోతున్నారు? నశించిపోతున్నారు. వాక్యం బట్టి మాట్లాడుకుందాం. నశించిపోతున్నారు. ఎవరైతే చూస్తున్నారో వారికి ఏం కలుగుతుంది? దేవుని శక్తి కలుగుతోంది. నేను చెప్పింది అర్థమవుతుందమ్మా? ఎవరైతే వెర్రితనముగా భావించి అమ్మో విషము అని అంటున్నారో ఆ కాళ్ళను చూసి బాధపడే వాళ్ళందరికీ అది వెర్రితనంగా ఉంది. ఒక విరుగుడు తీసుకుని వచ్చి నాకు ఇస్తే అన్నం కానీ ఇప్పుడు ఆ ఇత్తడి బొమ్మను చూడమంటా ఏంటని ప్రశ్నించే వాళ్ళందరూ వెర్రి వాళ్ళు రాముడుగుతున్నారంట. ఎవరైతే మాటను ఆలకించి కళ్ళెత్తి దాని వైపు చూస్తున్నారు వాళ్ళందరూ ఏమవుతున్నారు? దేవుని శక్తి ద్వారా రక్షింపబడుతున్నారు. దేవుని వాక్యమును బట్టి చూస్తే ఇత్తడి సర్పము దేవునికి శక్తికి గుర్తయి ఉన్నది.
ఏ రీతిగా ఇక్కడ మనము చూసినట్లయితే ఆ విషయము సేనాయి అరణ్యములో సర్పములు వేసిన కాటి విషయము కాబట్టి ఇతడి సర్పమును చూస్తే స్వస్థత వచ్చింది. కానీ ప్రభువారు వేలాడుతున్నటువంటి శిలువ మీద ఉన్న ప్రభువును చూసినప్పుడు మనలో ఉన్నది ఏ విషయం అంట? పాపమును విషము. అది సర్పము, గత సర్పము, అపవాది, సాతాను, శోధకుడు, అబ్బో ఎన్నో పేర్లతో పిలువబడుతున్నటువంటి అపవాది కట్టిన విషమే ఈ రోజు మనల్ని గ్రక్కున పాపములో ఏం చేస్తుంది? అలాగునే పడవేస్తూ ఉన్నది. ఆ విషయం పోవాలి అంటే నువ్వు ప్రభువును శిలువ మీద చూడాల్సిందే. ప్రభువులకు ప్రియులారా, మొదటిది ఏమిటి అనగా క్రీస్తు ప్రభువారు శిలువ ఇత్తడి సర్పమునకు సాదృశ్యమై ఉన్నది. మనము చూసినట్లయితే ఈ శిలువ ఎప్పుడు వచ్చింది అయ్యా అంటే ధర్మశాస్త్రము వెలుపల్లోకి వచ్చిన తర్వాత శిలువ అమలు జరిగాయి. కానీ మనము చూస్తే ఈ శిలువను దేనిని అనుసంధానం చేసుకుని కట్టారు అంటే ఇత్తడి సర్పాన్ని. లోకము ప్రకారముగా చూస్తే అది శిక్ష. దేవుని బిడ్డల వల్ల మనము చూస్తే అది ఏమై ఉన్నది? రక్షణ అయి ఉన్నది. చూసే వాళ్ళందరూ అరే వాడు అలా చనిపోయాడ్రా, వీడు ఇలా చనిపోయాడ్రా, వాటికి ఇలా చావచ్చిందిరా అంటారు శిలువుల మీద చనిపోయిన వాళ్ళందరూ. కానీ ప్రభువు యొక్క మరణము నమ్మదగినది కాదు, ఏడవదగినది కాదు, ఓర్పు చేసేదగినటువంటిది అసలే కాదు. అది ఏమిటి అనగా రక్షణ కనుగొనదగినటువంటి స్థలము. అప్పటి వరకు ఆ స్థలమునకు కపాలమనబడిన స్థలం అని పేరు. ఆ తర్వాత అది ఏమైపోయింది? కల్వరి. ఏమైపోయిందండి? కల్వరి అనగా విశ్వాసి యొక్క పాపములన్నీ కడిగి వేయబడిన పరిశుద్ధ స్వరము, పరిశుద్ధ అంతస్తు కల్వరి కొండగా మారిపోయింది ఆ స్థలము. దేవుని ప్రియమిత్రులారా, మీరు ఒకటి గమనించారా? అది క్రీస్తు ప్రభువారు మరణమును పొంది రక్షణనిచ్చిన స్థలమే కల్వరి, గొల్గోతా. కానీ సీను అరణ్యములో దేవుడు నిలబెట్టిన ఎక్కడ? దేవుని పర్వతము దగ్గర నిలబెట్టినటువంటి ఇత్తడి సర్పము ఏమై ఉన్నది? ఏమై ఉన్నది చెప్పండి? రక్షణనిచ్చినది ఉన్నది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అంటారు చూడండి. అక్కడ సర్ప విషాన్ని ఇత్తడి సర్పము ద్వారానే తీసివేశారు. మనం చూసినట్లయితే మీకు ఎన్నోసార్లు చెప్పా, మీకు వెండి రొట్టెలు వెండి రొట్టెల నేటి వెండి గిన్నెలో రొట్టెలు పెట్టి వెండి గ్లాసులో సంస్కారం యొక్క ద్రాక్షరసమును కలిపి మీకు ఇస్తూ ఉన్నాం. ఎందుకయ్యా ఇంత ఆడంబరంగా చెయ్యాలా? ఇంత విలువైన వస్తువులోనే ఇవ్వాలా? మామూలుగా ఇస్తే రక్షణ రాదా అంటే మీకు ఎన్నోసార్లు చెప్పాను, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. మన చెయ్యి అంతా మడ్ అంటే మట్టితో ఉన్నప్పుడు లేకపోతే అశుభ్రంగా ఉన్నప్పుడు కొంతమంది తెలియక బోన్ చేసేస్తారు. అందువలన స్టీల్ కంచంలో ఉన్నటువంటి అన్నము కాస్త మన చెయ్యి వల్ల అశుభ్రం అయిపోయి అశుభ్రత క్రిములన్నీ అరగిలిపోతాయి, మన బాడీలోకి వెళ్ళిపోతాయి. కానీ గొప్ప వాళ్ళలో వెండి కంచాల్లో ఎందుకు తింటారు అంటే వెండి మన అన్నములో ఏమైతే లోపం ఉందో, మనము వండుకున్నటువంటి పదార్థాల్లో ఏదైతే లోపం ఉందో వాటిని ఏం చేస్తుందంట? తినేస్తుందంట. ఏం చేస్తుంది చెప్పండి? తినేస్తుంది. బ్యాక్టీరియాను తినేస్తుంది. అందుకే చిన్నపిల్లలకు అన్నం ఉట్టించేటప్పుడు మొట్టమొదటి ఏం పట్టుకొస్తారు? మీరు వెండి గిన్నె వేస్తారు, వెండి స్పూన్ వేస్తారు, వెండి గ్లాస్ వేస్తారు. వాడికి రోజు అందులోనే కట్టండి, వాడు ఎందుకు ఆరోగ్యంగా ఉన్నాడో చూస్తాను నేను. వెండి శుద్ధికి గుర్తు. వెండి దేనికి గుర్తు అండి? శుద్ధికి గుర్తు. ఇత్తడి స్వస్థతకు గుర్తు. ఇత్తడి దేనికి చూస్తామా? గుర్తమ్మా? స్వస్థతకు గుర్తు. దేవుని వాక్యాన్ని మనము చూస్తే పరిశుద్ధ గ్రంథములో బలిపీఠమును నిర్మించినప్పుడు, కరుణాపీఠమును నిర్మించినప్పుడు మొట్టమొదట ఇత్తడి రేకులను తొలగించి ఆ తర్వాతే బంగారమును దానికి తొలగించినట్లుగా చూస్తున్నాం. శుద్ధి చేయబడిన తరువాతే దానికి ఒక నూతన రూపమును ఇవ్వాలి. స్నానం చేయకుండా పప్పుటం వేసుకుంటే అమ్మ ఊరుకుంటారా? ఊరుకోదు. అలాగే శుద్ధి లేకుండా, శుభ్రత కలిగి ఉండకుండా దేవుని యొక్క పరిశుద్ధ పీఠమును మొదటిగా ఇత్తడి రేకుతో శుద్ధి చేసి ఆ తొలగించిన వాటి మీద బంగారపు రేకులను తొలగించి వేశారు. ఆనాడు ఇత్తడి సర్పము ద్వారా మనకు అనగా ఇశ్రాయేలుకు కలిగినది తాత్కాలికమైనటువంటి స్వస్థత. కానీ యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మీద మనకు కలిగినది సంపూర్ణ స్వస్థత. అందువలన అది దేవుని శక్తి,
వెర్రి వానికి ఏమై ఉన్న చెప్పండి, వెర్రితనముగానే ఉండిపోయింది. రక్షింపబడిన వానికి మాత్రము శక్తి. ఇతని సర్పం అనగా దేవుని శక్తి అయి ఉన్నది. రెండవది మనము చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుండి భక్తుడైన మహాగణుడైన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువుకుంటే, 2 కొరింథీ 5:17, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయను. చాలమ్మా, ఇక్కడ పాతవి గతించాలి, సమస్తము క్రొత్తగా మారాలి అంటే ఎవరి యందు ఉండాలి? మనము క్రీస్తు ప్రభువారి యందు ఉండాలి. ఆ క్షణము వరకు ఓ అల్ప విశ్వాసి అన్న మాట ఇశ్రాయేలీయుల మీద కూర్చిపడింది. ఎప్పుడైతే ఆ సర్పమును చూశారో మరలా వారికి వచ్చింది, క్రొత్త జీవితం ప్రారంభమైంది, మరలా ప్రాణం తిరిగి వచ్చింది. కాబట్టి వారి పాత విషస్థితులను ఏమైపోయినాయి? గతించిపోయినాయి, సమస్తము క్రొత్తమైనవి అంటారు. ఎందుకు అనగా యేసు క్రీస్తు ప్రభు వారి యొద్ద ఉంటే మనం ఏమవుతాం? బ్రతికింపబడతాం. ప్రభువునందు ప్రియులారా, బ్రతికింపబడటం అంటే బయట వాళ్ళకు ఇంకోలాగా అర్థమవుతుందో బహుశా. అంటే ప్రభువునందు మీరు ఎప్పుడైతే ఉన్నారు, మీరు ఎందుకు చనిపోతున్నారు, మీకు ఎందుకు సమాధి చేస్తున్నారు అని ఎవరైనా రేపు అడిగిన అడగవచ్చు. ఆ మాట కూడా సమాధానం చెప్తారు. ప్రభువునందు ప్రియులారా, ప్రభువు మరణించారు, ఆయన ఎవరు లేపలేదే. లాజరు మరణిస్తే ప్రభువు లేపారు. ఒక చిన్న కుమార్తె చనిపోతే ప్రభువును లేపారు. ఏదైనా స్వస్థతలో ఉన్నటువంటి వారిని చేయుటకు ఆయన ప్రతి ఒక్కరిని ఆయన ఆశ్రయించిన వారిని స్వస్థపరిచారు. ఈ దినమున ఆయన యందు నిలిచి ఉన్న వారు బ్రతుకుదురు అన్న మాటను బట్టి మనం చూస్తే, శ్రమ కాలమునందు గాని సంతోష కాలమునందు గాని నికుటముగా ఉన్న అపవాది తంత్రములు జరించే కాలమునందు గాని ఏ కాలమునందైనను నీ హృదయములో దేవుని యొక్క స్థానము ఏకరీతిగా ఉన్నట్లయితేనే పాతవి గతించిపోతాయి, సమస్తము క్రొత్తమవుతాయి. ప్రభువునందు ప్రియులారా, దైవజనులు దావదాసయ్య ప్రభువుని అడిగాడట, అయ్యా పేతురును నాయకుడిని చేశావు, కానీ నీ వరాలను అనగా నీవు కలిగిన స్వస్థత, నీవు కలిగిన శక్తి, నీ బోధ, నీ జ్ఞానము, నీ యొక్క పరివర్తన, ఇన్ని ఆశీర్వాదాలు పేతురుకి ఎందుకు ఇవ్వలేదు నువ్వు అంటే, పేతురు స్వస్థత చేయుటకు మాత్రమే ఎంపిక చేయబడ్డాడు అన్నారు. ప్రభు ఏమన్నారండి? పేతురు దైవిక స్వస్థత చేయుటకు మాత్రమే ఎంపిక చేయబడిన వాడు. ఎందుకు అంటే ప్రభు అంటారు, పేతురు నువ్వు ఇక్కడ నుండి పట్టవలసినది చేపలు కాదు, ఎవరిని? పాపులను పట్టుకోవడానికి నువ్వు రావాలి. నువ్వు ఎవరు పట్టుకోకూడదు? చేపలు విడిచిపెట్టు, పాపుల మీద వల పెట్టు అన్నారు. అందువలన పేతురు భక్తునికి ఎంత జ్ఞానం అంటే, ఒక మనిషి మంచోడో చెడ్డోడో చెప్పే గొప్ప స్థితి పేతురుకి. అందుకే ఎవరొచ్చినా చేయడం పెట్టేస్తారు ప్రభు దగ్గరికి. ఆమె పాపులను తెలుసు, ప్రతిసారి చేయడం పెడతారు కాబట్టి ప్రభు అంటారు, పేతురు వాళ్ళని రానివ్వు అంటారు ప్రభు. ప్రభువునందు ప్రియులారా, పాపము నీ యొద్దకు వచ్చుచున్నదన్న మాట గ్రహించాలి. ఆ రీతిగా ఉంటేనే దైవిక స్వస్థతను దేవుని ద్వారా మనం పొందుకుంటాం. మనం ఇక్కడ చూసినట్లయితే ప్రభువు రాయించారు, పాతవి గతించెను, సమస్తము నూతనమాయను అన్నారు. ప్రభువునందు ప్రియులారా, సర్పము కాటుకు సర్పము యొక్క చూపే విరుగుడు అయితే శక్తిగా ప్రభువును గ్రహించినటువంటి వారు చూశారు. ఇక్కడ మనం గమనిస్తే మనం పాపం చేశాం. మన పాపాన్ని ప్రభు ఆయన అద్భుతమైన ప్రార్థనతో కూడా తొలగించవచ్చు, లేకపోతే ఆయన స్వస్థపరిచే హస్తం వచ్చి కూడా తొలగించవచ్చు. కానీ పాపమును పాపముతోనే తీసివేయాలని నీ పాపాన్ని ఆయనలో ఎందుకు తెచ్చుకున్నారు? అర్థమవుతుందా? ఈ సర్ప విషమంతటిని ఏ రీతిగా అయితే ఆ ఇతడి సర్పము లాగేసుకుందని మనం చూస్తున్నామో, వీరు విశ్వసించిన కొందరు ఇదిగో చూశారు అంటాను చూడండి. వాళ్ళు ఎవరో తెలుసా? ఫరో ఎదుట తన కర్రను పడవేసినప్పుడు మంత్రగాళ్ళ యొక్క సర్పములన్నింటినీ ఏం చేసింది? కర్ర మింగేసిందంట. మింగేయటం వలన ఆ మాటను ఈ ఇశ్రాయేలీయులైన వారు విన్నారు. కాబట్టి మోషే చేతిలో దేవుని కర్ర
అనగా ఈ లోకములో ఉన్న సర్ప విషముల వంటి వాటిని మింగివేసిన దేవుని శక్తి మన దగ్గర ఉంది. తప్పక దేవుడు మనలను స్వస్థపరుస్తాడు. ఈ ఇత్తడి సర్పము ఆ సర్పమునకు గుర్తు. ఆ సర్పము పాములను మింగేస్తే ఈ సర్పము మనలో ఉన్న విషాన్ని మింగేస్తుందని భావించారు. కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు ఏమేరంట? బ్రతికారట. ఈ రోజు మన ప్రభువు చూస్తే చాలు. అందుకేగా యేసు చూపుము సేవా మార్గము, నీవు సేవ చేయు రీతి బొందునట్టి, నీవు సేవ చేయు రీతిని మాకు నేర్పము, ఆశ తీర్చుము అని రాశారు. ప్రభునందు ప్రియులారా, రెండవది ఏమిటి అనగా, మొదటిది ఇత్తడి సర్పము దేవుని శక్తి, రెండవది ఇత్తడి సర్పము సిలువకు అనగా క్రీస్తు ప్రభు వారికి సాదృశ్యము. ఇక మూడవది మనము గమనించుకున్నట్లయితే పరిశుద్ధ లేఖన భాగములతో సంఖ్యాకాండం 20:9 చదవండి. కాబట్టి మోషే చేయించి పెట్టెను, అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతి వాడు నిదానించి చూచినందున ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వీరికి చూడగానే ఏం కలిగింది చెప్పండి? స్వస్థత కలిగింది. యేసు ప్రభు వారు ముట్టుకోగానే స్వస్థత కలిగిందా, లేకపోతే 10 రోజులు 20 రోజులు ఏమైనా పట్టిందా? మా తక్షణ స్వస్థత, లేకపోతే సమయం ఏమన్నా పట్టిందా? తక్షణ స్వస్థత. లోకములో మాట్లాడు వారందరూ ప్రభువు స్వస్థత చేసినట్లుగా కొందరు స్వస్థత చేస్తున్నారు అంటున్నారు. ఈ మాటలు బయటకు తెలిసి ఎంత ఘోరమో మనకు తెలుసు. మన మధ్యలో ఎస్ఏ రాణి గారు ఉన్నారు. వారు ఎన్నో సాక్ష్యాలు దైవం కాకాంబోతో చెప్పారు. ఒకరికి ఒక అంశమును గూర్చి ప్రార్థనలో పెట్టి ప్రభువు దగ్గర ఎన్నో కన్నీళ్లు కాచిన తర్వాత వారి సాక్ష్యము నెరవేరిన తర్వాత సుమారు నెల పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, 3 నెలలు కూడా పట్టొచ్చు. అమ్మా అంతే కదమ్మా. కానీ వారందరూ ఏ నమ్మకంతో తెలుసా? స్వస్థతైనా సహింపైనా తక్షణము రాదు, కానీ ప్రార్థిస్తే తప్పక నెరవేర్పు ఉంటుందని భావించి వచ్చేవాళ్ళే. ఈరోజు హచ్చనగానే ఏదో అయిపోతారు అనుకోండి. ఏం కాదు, నిద్రపోదంటే దేవుని ప్రేమ ద్వారా ఇలాగున టచ్ చేసి లేపేసే రీతిగా ఉంటే ప్రభు వేరే వాళ్ళు ఎన్నుకునేవారు. ఈ రోజు ప్రత్యేకంగా ప్రభు మన కొరకు ప్రభు చేయి పెడితే స్వస్థ వచ్చిందనే కార్యం చేస్తే చేస్తున్నారు. ప్రభు నివేకరాలు ఎక్కమండి, ప్రభు పునరుద్ధానం ఆయన లేడమనండి. ఇంకొక విషయం చెప్పంటారా, వీడియోస్ చూస్తుంటే యూట్యూబ్ లో చూసా, తన మరణాన్ని ప్రకటించుకున్న సతీష్ కుమార్ గారు అంట. విచిత్రం అయిపోయింది. మరణాన్ని ప్రకటించుకున్నారంట. హ్యాష్ ట్యాగ్ పెట్టి ఫోటో పెట్టేసి దండ పెట్టేశారు. అప్పుడు ఆయనకి మరణాన్ని ప్రకటించుకోవడం ఏంటి? హనోకు కూడా తెలియదు దేవుడు నన్ను కొనిపోతున్నాడు ఈ క్షణాన్ని అన్న విషయం. అలాంటిది ఈ కాలంలో ఒక మానవునికి తన జీవితంలో ఈ క్షణంలో ముగిసిపోతే నాకు తెలుసు. ప్రభునందు ప్రియులారా, ఈ మాటలను బట్టి బయట ఎంతో మంది దగ్గర మనం ఏమవుతున్నాం అంట, తప్పు చేయబడుతున్నాం. దేవుని వాగ్దాన పదమును తెలియజేస్తూ ఉన్నాను. ఇత్తడి సర్పమును నిదానించి చూడ ఏమని రాశారని సంఖ్యాకాండంలో ఎక్కడ ఆయన చెప్పగానే దానిని నిదానించి చూచుట ద్వారా వారికి ఏం కలిగింది? స్వస్థత కలిగింది. పేతురు భక్తుడు పరిగెత్తుకొని చూడగానే స్వస్థత రాలా. ప్రభువు తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నప్పుడు అప్పగింపబడిన ఆత్మ ద్వారా వీళ్ళందరికీ రక్షణ కలిగింది. గ్రహించండి. ఎందుకు అనగా ప్రియులారా, ఆ రక్షణ కూడా సంపూర్ణము కాదు కాబట్టి పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ అనుభవాన్ని సంపాదించుకున్న తరువాత ఇదే శాశ్వత రక్షణ అని భక్తులైన పేతురు ప్రస్తావింపజేశారు. నిజమైన హక్కు అప్పుడు వచ్చింది. ఈ దినమున కూడా మన యొక్క స్వస్థత ఇత్తడి సర్పాన్ని చూస్తే వచ్చే స్వస్థత కాకూడదు. మన స్వస్థత ఏమై ఉండాలి అంట? శిలువ మీద ప్రభువు క్షమాపణ ఇవ్వాలి. శిలువ ద్వారా క్షమాపణను మనము పొందుకోవాలి. ఆయనను నిదానించి చూస్తే శ్రమ వచ్చినా చూడు, శోధ వచ్చినా చూడు, ఇబ్బందులు వచ్చినా చూడు. ఒక చిన్న పిల్లలు అనారోగ్యంగా ఉంటే అమ్మ తినకూడని ఇంట్లో వస్తువులు, స్వీట్లు, హాట్స్, చాక్లెట్స్ చాలా మందికి అమ్మ అన్నట నాన్నకి తినకరాని ఒంట్లో బాగోదని చెప్తే పిల్లలు కదా ఆకలాకి ఏం చేస్తారు? ఖచ్చితంగా తీసుకుని తింటారు.
కానీ ఈ అమ్మ వీడు ఎక్కడ తినేస్తాడు, ఎక్కడ దాచినా తెలిసిపోతుంది పిల్లలకి. కానీ అందువల్ల మీ అమ్మ అందంట, ఇదిగో అక్కడ మన తాతయ్య చూస్తున్నాడు చూడు, నీకు తాతయ్య అంటే భయం కదా, అప్పుడు తాతయ్య ఇక్కడ లేడు, అయినా సరే నువ్వు కానీ చాక్లెట్లు పుచ్చుకొని తిన్నావా, ఆ ఫోటోలోంచి తాతయ్య వచ్చి ఏం చేస్తాను, నిన్ను బెత్తం పిచ్చుకుని పరిగెత్తించి కొడతాడు అనగా నేను అప్పుడు వెంటనే ఈ పిల్లోడు ఏం చేస్తున్నాడంట, ఆ చాక్లెట్లు తీసుకుంటాను అడుపక్క వెళ్ళేసరికి అదిగో దేవాసయ్య గారి ఫోటో ఉంది. భోజనిస్తున్నప్పుడు నా వైపు చూస్తున్నట్టు ఉంటది, ఇప్పుడు మీరు ఉంటారు మీ వైపు చూస్తున్నట్టే ఉంటది. ఇలాగనే పిల్లలు కూడా ఎటువైపు వెళ్ళింది అటువైపు ఆ కళ్ళు పిల్లలనే చూస్తున్నాయని భయపడ్డాడంట. భయపడి ఏం చేశాడు చెప్పండి, వాళ్ళ అమ్మగారు వేసుకునే చున్ని ఉండకుండా తీసి ఆ ఫోటో మీద కప్పేశాడంట. కప్పేసి టపటపమని వెళ్ళిపోయి చాక్లెట్లు తీసుకుని తినేసి అసలు ఏం దొరకకుండా అన్నట్లుగా అన్ని పడేస్తాడంట. పడేసి వీడు ఏం చేశాడు చెప్పండి, వీడి దగ్గర అమ్మో ఒక చాక్లెట్ తినేసి మా అమ్మ తెలిసిపోయిందని చెప్పేసి వాడి దగ్గర రాసుకున్న డబ్బుల నుంచి ఒక చాక్లెట్ కొనుక్కొచ్చి మళ్ళీ ఆడబెట్టాడట. పెట్టేసరికి అమ్మ ఉద్యోగం పూర్తి చేసుకుని వచ్చి ఇంటికి చూసేసరికి చాక్లెట్లు తిన్నావా లేదంటే తినలేదు మమ్మీ, కావాలంటే లెక్క పెట్టుకో అనగా నేను అమ్మ లెక్క పెట్టుకుంటే చాక్లెట్లు కరెక్ట్ కావాలి. కానీ వీడు చేసింది లేదని ఇటు పక్క చూసేసరికి వాళ్ళ మామయ్య గారి ఫోటో ఏముంది, చున్నీ కప్పేస్తుంది. అప్పుడు అన్నమాట దొరికేశాడు. ప్రభువునందు దేవుని ప్రియమిత్రులారా, అన్ని బాగానే చేశాను, నేను ఎలా దొరికిపోయానబ్బా అంటే మనము ఎవ్వరూ చూడనుకుంటాం, కానీ చూచేవారు ఒకరున్నారు, వినేవారు ఒకరున్నారు. ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును కాక అన్న మాట ఎంత నిజమో, నువ్వు చెప్పుచున్న మాట ఆత్మ వింటున్నది కూడా అంతే నిజం. సిలువ యొద్దకు వెళ్ళి పేతురు ప్రభువాలను క్షమించు, ఇక ఎన్నడును ఎప్పటికి ఏ క్షణమునందును నేనేం చేయను, తప్పు చేయను, చెడు మార్గమును అనుసరించను, నీకు విరోధిగా ఎవరున్నా వారి యందు నేను నిలబడుతున్నాను పేతురు ప్రభువు ఎదుట విజ్ఞాపన చేసుకున్నాడు. అందుకే క్షమాపణ దొరికిందా లేదని ప్రభువు అక్కడ సమాధిలో కనబడట్లేదని మగ్దలేని మరియ చెప్పగానే అందరినీ విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడంట. నా ప్రభువు నేను చూడాలి తొందరగా అని వెళ్ళిపోయాడంట. ఎందుకంటే ప్రభువునందు ప్రియులారా, 1-2 సార్లు ప్రభు విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని కృపను బట్టి భక్తులైనటువంటి వారిని బట్టి మోషే తెలియజేస్తూ ఉన్నాడు, ఇతడి సర్పము దేవునిని సాదృశ్యముగా, దేవుని పర్వతమునకు సాదృశ్యముగా, క్రీస్తు ప్రభు వారి రూపమునకు సాదృశ్యముగా కనబడుతుంది. కాబట్టి నిదానించి చూడగానే బ్రతికారట. ఇక 4వ విషయమును చూస్తే ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 14వ వచనము చదువుకుందాము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 14వ వచనము చదువుకున్నట్లయితే, అమ్మా గొప్ప అర్పణ చేత, ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నారు. ప్రభువునందు పిల్లలు అక్కడ ఏమని రాస్తుందండి, ఒక్క అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నారు. ప్రభు ఎన్నిసార్లు సిలువ వేయబడ్డారు, ఎన్నిసార్లు అండి? సరే, మన కంటికి కనబడింది ఒకసారిగా. మనమైతే పాడుకుంటాం, 3 సిలువలు మోసినావా, 3 వలన కరువు కీడును సహించితివా అని పాడుకుంటాం. కానీ ప్రభు వారు తన కన్నులతో చూసినప్పుడు జరిగినటువంటి సిలువ ఏమైనది, ఒకటే సిలువ. దైవజనుల దేవదాసయ్య గారు అన్నారు, ఒక్కడే దేవుడు, ఒకటే సృష్టి, ఒకటే మిషను, బైబిల్ మిషను, ఒకటే కుమారుడు, ఒకటే సిలువ, ఏక రక్షణ, ఏక తత్వము, ఏక మహిమ, ఏక అంతస్తు. ఏమిటండి? ఏక దేవుడు, ఏక సృష్టి, ఏకైక మిషను, బైబిల్ మిషను, ఏక కుమారుడు, ఏక సిలువ, ఏక రక్షణ, ఏక పునరుద్ధానము, ఏకైక సిద్ధపాటు, పరలోకపు సిద్ధపాటు, ఆరోహణం అవరోహణం ఉంది. ఇవన్నీ ఒకటే. రక్షణ ప్రభువారు ఒక్కసారి ఇచ్చినా, 10 సార్లు ఇచ్చినా, ఎన్నిసార్లు ఇచ్చినా ఇదే రక్షణ రాయబడింది, సంపూర్ణ రక్షణ అయ్యున్నది. ప్రభువునందు ప్రియులారా, సర్పపు విషము ద్వారా వారికి కలిగినటువంటిది
రక్షణ. క్రీస్తు ప్రభువారి శిలువ యొక్క మనకు కలిగినది సంపూర్ణ రక్షణ. అది రక్షణ, ఇదే రక్షణ, సంపూర్ణ రక్షణ. మరలా పాపపు కాటులకు చేరకుండగా మనలను అత్తి పట్టుకుని రక్షణ. అపవాది చేతికి లొంగకుండగా నిత్యము కాపు కాయు రక్షణ. ప్రభువారి రక్షణ, సంపూర్ణ రక్షణ. ఇది 4వ సంగతి. ఇక ఆఖరిగా మనము చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుండి 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము చూస్తే, 1 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం, ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే. చాలు చెప్పాగా, దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు. ఏ మనిషి అయినా ఒకసారి పుడతాడు. 7 జన్మలు, 20 జన్మలు, 30 జన్మలు ఉండవు. అర్థమవుతుందమ్మా? నేను పిచ్చి పిచ్చిగా బుర్రలో పెట్టుకుని 7 జన్మలు పుట్టాలనుకోతాం. ఒక జన్మకే న్యాయం చేయలేకపోతున్నాం, 7 జన్మలకి ఏం న్యాయం చేసేస్తాం మనం? ఎక్కడో బోవ తినడానికి ఇబ్బంది, 7 జన్మల శ్రమలు అనవసరం అంటారా? మనకి కొత్త విషయం. దేవుడు ఇచ్చినది ఒక అవకాశమే, ఎవరికైనా ఒక అవకాశమే. జ్వరాలు 10 సార్లు రావచ్చు, రోగాలు 10 రకాలు రావచ్చు, అలాగే జీవితాలు 10 రకాలు ఉండవు. నువ్వు పుట్టుకతో ఏ రక్త మాంసమును ధరించుకుంటావో, ఒక మాట చెప్తున్నా, ఒక్క తల్లి కడుపున 10 మంది పిల్లలైనా పుట్టచ్చు, కానీ ఆ 10 మందికి తల్లి మాత్రం ఒక్కడే. నేను చెప్పింది అర్థమైందండి? ఒక తల్లి 10 మంది బిడ్డలకు జన్మనివ్వగలరేమో, కానీ ఆ 10 మంది బిడ్డలు మాత్రం ఒక్క తల్లి కడుపులోంచే రావాలి. ఒక్కొక్కరుగా పుట్టినా ఆమె ఒక్కతే తల్లి. అలాగునని ప్రభు వారు నీకు రక్షణ ఇచ్చినా, నాకు రక్షణ ఇచ్చినా, పక్క వాళ్ళకి రక్షణ ఇచ్చినా, పొరుగు వాళ్ళకి రక్షణ ఇచ్చినా, ఇచ్చే రక్షణ మాత్రం ఎలాంటిది? ఏక రక్షణ. అందరికీ సమానమైన రక్షణ ఇస్తారు. ఇక్కడ మనము చూస్తే దేవుడు ఒక్కడే అందరికీ. దేవునికి నరులకు మధ్యవర్తి కూడా ఒక్కరే. ఆయనే యేసు క్రీస్తును నరుడు. ఆయన ఎవరండి? నరుడు. ఈ లోకంలో ఈ అడ్డకరను తొలగించాలి అంటే, ఈ అడ్డకరను దాటుకుని ఆ కాలము నుండి అహరోను వెళ్ళేవాడంట. అతను వెళ్ళేవాడు కానీ దేవుని మహిమని ఇక్కడ తీసుకురాగలిగేవాడా? అమ్మా, వీడి బలి అర్పణను తీసుకుని క్షమాపణ చేయటానికి లోపలికి వెళ్ళేవాడు అహరోను. గంటలు మోగినవి అంటే బ్రతికున్నట్లు, లేకపోతే మరణించినట్లే. వారి కష్టాన్ని ఇక్కడ తీసుకువెళ్ళేవాడు. అదే కష్టమును బట్టి వీళ్ళని అక్కడికి తీసుకెళ్ళలేకపోయేవాడు, దేవుణ్ణి వీళ్ళ దగ్గరికి తీసుకురాలేకపోయేవాడు. వీళ్ళు అక్కడికి వెళ్ళినా మరణమే, దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చినా మరణమే. కానీ ప్రభు ఏం చేశారంట? ప్రభు ఏం చేశారని చెప్పండి? అక్కడి వారు ఇక్కడికి రావటానికి, ఇక్కడి ప్రభువు వారి మధ్యకు రావడానికి కూడా ఏం చేశారు చెప్పండి? మధ్యవర్తిగా పనిచేశారు. అందుకే కదా మీ దేహమున, గట్టిగా, మీ దేహమున ఏమిటమ్మా? సగం సగం చెప్తున్నారు. మీ దేహం ఏమై ఉన్నది ప్రభువుకి? దేవుని ఆలయమే కదా. ఆలయంలో ఉండి ఆలయాన్ని గురించి మాట్లాడుకుంటూ మిమ్మల్ని ఆలయం అంటే అంత ఆలోచిస్తున్నారు ఏంటో. ఆలయంలోనికి ప్రవేశించడానికి హక్కు కలిగిన విశ్వాసికి ప్రభువు యొద్దకు రాలేని స్థితిలో ఉన్న వారిని ఏక రక్షణకర్తగా వచ్చిన ప్రభువు మధ్యవర్తి అను నరుడు ఏం చేశారంట? ఈ చెయ్యిని బిడ్డలకు అందించారు, బిడ్డల చెయ్యిని తండ్రికి అందించారు. అందుకే ఆయన ఇచ్చిన రక్షణ ప్రతిసారి వెళ్తాం, అర్పణిస్తాం, మళ్ళా వాడు పాపం చేయటం, మళ్ళా వెళ్తాం, బలి తేవటం, అర్పణ ఇవ్వటం. దీనివల్ల కష్టము దేవునికో బిడ్డలకో కాదండి, సంఘానికి పాపం. అందువల్ల ప్రభువు ఇచ్చిన రక్షణ ఎలా ఉందంట? ఎందుకంటే మానవ జన్మమును బట్టి పాపం, నైజమును బట్టి పాపం, క్రియలను బట్టి పాపం, వీరి పాప స్థితులను తీసుకుని వెళ్ళి ఇక్కడ అర్పణ ఇవ్వటం ద్వారా రోజు రోజుకి అహరోను మంచిగా అవుతున్నారేమో, కానీ వాళ్ళు మంచిగా అవుతున్నారా? అవుతా, ఇచ్చేవాళ్ళు ఇస్తూనే ఉన్నారు, దేవుడికి ఇచ్చే విషయంలో ఇన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నారు. కానీ రక్షణ ఏ రోజు సంపూర్ణమవుతుంది? అది సంపూర్ణం అవ్వాలి అంటే యేసు క్రీస్తు నరుడే
మధ్యవర్తిగా రావాలి. ఏ రీతిగా అయితే ఆ దినమునందు ఇశ్రాయేలీయుల మధ్య ఎత్తడి సర్పము ఉండుట ద్వారా వారికి రక్షణ కలిగిందో, ప్రభు వారి సిలువ ఎక్కడ ఉందంట? ఆకాశమునకును భూమికి మధ్య ఉందంట. అవునా కదమ్మా? కొండ మీద అంటే ఏంటి? అటు ఆకాశానికి ఇటు భూమికి మధ్యన వేలాడుతున్నారు ప్రభువు. ఆయన కేవలము మనుషునికి విశ్వాసికి, దేవునికి విశ్వాసికి మాత్రమే మధ్యవర్తి కాదు, పాపమునకు పరిశుద్ధతకు మధ్య కూడా మధ్యవర్తి, పరలోకమునకు భూలోకమునకు కూడా మధ్యవర్తి. రేపటి రెండవ రాకడలో ఆయన వచ్చే మేఘము కూడా ఏ మేఘం? మధ్యాకాశపు మేఘము మీద దేవదేవుడు నిన్ను ఆయన అక్కడికి వస్తాడు, నువ్వు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి. అక్కడ నుండి ఏమి ప్రయాణం? నువ్వు ఎక్కడ నుండి మధ్యాకాశము ద్వారా వరకు ఎత్తబడాలి అంటే ఎంత ఓర్పు, ఎంత సహనము, ఎంత విధేయత కావాలి అంటే, ప్రభునందు ప్రియులారా, వారు కానానికి వెళ్ళటానికి 40 ఏళ్ళు పట్టింది. నీకు 400 ఏళ్ళు పైబడినా సరే ఆ విశ్వాసాన్ని నువ్వు ఈరోజు నిలబెట్టుకుంటున్నావు. ఏ దినమున రక్షణ దినమునో తెలియదు. అందుకైగా రాశారు ఏమని? రాకడ సామీప్యమన్నా లోకము హేళన చేయును. సమీపం అని చెప్తే పక్కున అవుతుందంట లోకం. ఏమవుతుందండి? రాకడ సమీపముగా ఉందని చెప్తే లోకం ఏం చేస్తుంది? నేను హేళన చేస్తుంది. ఆ హేళన చేస్తూనే లోకముతో నీ సంఘం కూడా ఏకమైపోతుంది. ఏం చేయను? అందుకే త్వరగా రా ప్రభువా అంటున్నారు. అప్పుడు ప్రభు ఏమన్నారు తెలుసా? ప్రభువు ఏంటండి ఏమన్నారు చెప్పండి? వినుట, విశ్వసించుట, ఆజ్ఞకు విధేయులవుట, ఈ పనులు 3 చేయువారే పరలోక వాస్తవ్యులకు అన్నారు. ఈ 3 పనులు మనం చేసేచ్చాడు. ముందు ప్రభు మాట విందాం. విన్నవాడు విధేయుడగును, విధేయుడైన వాడు ప్రభు మాటకు అర్హుడు కాగలడు. అట్టి రీతిగా ప్రభునందు ప్రియులారా, ఈ దినమున దేవుని వాక్కులను ఘనముగా విన్న మనమే ఇత్తడి సర్పము ద్వారా ఇశ్రాయేలులకు రక్షణ కలిగినట్లు సిలువధారియకు ప్రభువు ద్వారా మనకు కలిగిన ఈ సంపూర్ణ రక్షణను రాకడ వరకు ప్రభు మనతో రక్షణగా క్రమగా ఉంచివేసి మధ్యాకాశములో ప్రభువుతో సహవాసముతో పరలోకమునకు వెళ్ళగలిగే ధన్యపత్రత్వ దేవుడు దయచేయునుగాక. పరిశుద్ధానికి స్తోత్రములు. ఈ కొద్ది మాటలు మీరే మాలో ఫలింపచేయండి. నీకే మహిమ 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 ఆచరించుచున్నాము ప్రభువా. ఈ దినము నీ బిడ్డలైనటువంటి వారు ఇత్తడి సర్పములో ఉన్నటువంటి సంగ్రహిత విషయములను గ్రహించినట్లు మమ్ములను రక్షించుటకు రక్షణకర్తగా వచ్చిన ప్రాణనాథుడా, ప్రియరక్షకుడా స్తోత్రములు. నీ పావన హస్తముతో, పరిశుద్ధ హస్తముతో మీరే మేలులను దయచేసి దీవించి నీ బిడ్డలందరికీ తండ్రి అపవాది వేయించున్న కాకుల కోరలను మీరే తండ్రి విరిచివేసి ఆ విషమంతటిని తండ్రి మీరే అనగద్రొక్కి వేసి నీ రక్తముతో మా యొక్క సమస్త ఈవులను శుద్ధి చేయమని యేసు నామములు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ధ్యానము జరిగించుకుందాము.